లూకాసు వార్తను చూద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి అడిగిరి. ఎక్కించి పరిచిరి. ఆయన సమీపించున్నప్పుడు సంతోషించుచు ప్రభు పేరట వచ్చును. ఈ మాట చూడండి, 38వ వచనం అందరూ కలిసి చదువుదాము. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములో మహిమయు కలుగుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో హల్లెలూయా. 39-40 వచనాలు కూడా చదవండి. అందరు చదవాలా? హల్లెలూయా. 41, 42, 43 వచనాలు కూడా చదవండి. అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి పిల్ల రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాడు. హల్లెలూయా. మీరు ఒక విషయం గమనించినట్లయితే యేసు ప్రభు తన సేవా జీవితం అంతట్లో కూడా ఈ వారం ముందు ఉన్నటువంటి ఆయన చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం. ఎన్నో విషయాలు చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఉదాహరణకి మార్కు సువార్తలోనికి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూశారండి, యేసు ప్రభు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. వారు యెరూషలేమునకు సమీపించి అది ఇందాక కూడా మనం చదివాం కదా. ఇప్పుడు కిందికి వచ్చినట్లయితే 7వ వచనం నుంచి వచ్చి పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి
ముందు వెళ్ళుచున్న వెనుక వచ్చుచున్న వారును ప్రభు పేరట వచ్చుచున్న వాడు సిద్ధపడుగాక. చూడండి, జయము అనే మాట ఉంది అక్కడ, ఉంది అండి. ఆ జయము అనే మాట కింద ఏముంది? ప్రభు పేరట వచ్చువాడు. అక్కడ ఒకటి ఉంది కదా జయము, కింద పుస్తకంలో ఏముంది? హోసన్నా, హోసన్నా, హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ దినముల ముందు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తాడు. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ చెప్తాడు, చాలా విషయాలు. ఆ తర్వాత మనం లూకాసు వార్తలో చూస్తే యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని ఏకాంతముగా కొండ మీదకి తీసుకెళ్తాడు. మీరు మత్తయి వార్తలు గమనిస్తే ఏకాంతముగా కొండ మీదకి తీసుకెళ్ళి అప్పుడు చెప్తాడు, ఈ భూమి మీద నా రాకడకు ముందు జరగబోయే సంగతులు, సూచనలు ఏంటనేవి. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యుల్ని ఏర్పరచుకున్నటువంటి తొలి దినాల్లో చెప్పలే ఈ విషయాలు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగినాక ఈ విషయాలు చెప్పలే. చాలా కఠినమైన మాటలు ఇవి. ఇంకా నేను వాళ్ళ దినములకు సిలువ వేయబడతాను అన్నప్పుడు వారు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు సహవాసము చేసిన తర్వాత అప్పుడు ఆయన జరగబోయే సంగతులు, కఠినమైన సంగతులు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు కొన్ని విషయాలు మీకు నేను ఇది నాన్న చదివించి వినిపించాలని చూస్తున్నా. చూడండి, మత్తయి వార్తలోనికి రండి ఒకసారి. మత్తయి వార్తలోనికి 21వ అధ్యాయం. ఎక్కువగా ఇందులో ఆయన మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి వచనం చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండల దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి గాడిదను తెమ్మంటారు. ఇప్పుడు చూడండి, 9వ వచనం చదవమ్మా. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము. కిందేముంది? హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండేది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. 16వ వచనం చూసినట్లయితే వీరు చెప్పుచున్నది ఏమి? ఇక్కడ పరిచయాలు అంటున్నారు, ప్రభువా వీళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు కదా. హోసన్నా అంటున్నారు, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారు, రాజు అంటున్నాడు. ఇవన్నీ చెప్తుంటే నువ్వు వినట్లేదా అని అంటే ప్రభు అంటున్నారు కింద చదవండి కంటిన్యూషన్. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు అను మాట మీరెన్నడూ చదవలేదా? ఇక్కడ సుమారుగా 3 రోజులు యేసు ప్రభు ఒక 2 దినాలు చూడండి బేతనియాకు వస్తాడు. ఒక ప్రాంతం నుంచి యెరూషలేముకు వెళ్ళాలని బేతనియాకు వచ్చి అక్కడ ఉంటాడు. మరలా పొద్దున్నే యెరూషలేముకు వెళ్తాడు. అక్కడ సాయంత్రం వరకు అనేక విషయాలు బోధించి మాట్లాడి ఆ నుంచి మరలా బేతనీకి వస్తాడు. మరలా ఉదయాన్నే వెళ్తాడు. మరలా అక్కడ అనేకమైన విషయాలు బోధించి మరలా బేతనీకి వస్తాడు. మరలా యెరూషలేముకు వెళ్తాడు. అక్కడ అనేకమైన విషయాలు బోధించి అక్కడ నుంచి ఒలీవ కొండకు శిష్యులను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కంటిన్యూషన్ కనుక మీరు చూసినట్లయితే 22వ అధ్యాయంలోనికి రండి. చాలా విషయాలు చెప్పాడు అక్కడ. చాలా విషయాలు చెప్పిన తర్వాత ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. చాలా ఉపమానాలు. 22 మొదటి వచనం చూడండి. అది 21వ అధ్యాయం 33వ వచనం కూడా చూడండి. ఇలా చాలా ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. ఆయన ఉపమానాలు చెబుతూ ఇంకా 23వ అధ్యాయం మొదటి వచనం చూసిన ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే యేసు ప్రభు తన శిష్యుల్ని
అతని యొద్ద ఏకాంతముగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని యొక్క మందిరంలో యెరూషలేములో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. 23వ అధ్యాయం చూడండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను ఆ. మోషే పీఠమందు కూర్చుండువారు కనుక ఆ. వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. చూశారండి, యేసు ప్రభు ఇక్కడ దేవాలయంలో లేదా అనేక జన సమూహములు ఉన్నటువంటి చోట తన శిష్యులతో కలిసి ఏమన్నారంటే, పరిసయ్యులు చెప్పే మాటలు మీరు వినండి. ఎందుకు వినండి అంటున్నారంటే, పరిసయ్యులు చెప్పే మాటలన్నీ దేవుని వాక్యాలే, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చెప్పేవారు. మోషే గ్రంథాలు చెప్పేవారు, కీర్తన గ్రంథాలు చెప్పేవారు. అయితే ప్రభు అన్నాడు, వారు చెప్పిన వాటిని విని గ్రహించండి, అనుసరించండి, వాటి చొప్పున చేయండి, కానీ వారి క్రియల చొప్పున చేయకండి అంటున్నాడు యేసు ప్రభు. అన్నానండి ఆ మాట. ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చేయరు. 4వ వచనం చూడండి. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. చూశారండి, వేళ్ళతోనైనా వాటిని. ఇప్పుడు చాలా మంది ఎట్లాగంటే, ఇదిగో మీరు ఇలా నీట్గా ఉండాలంటే, మీరు ఇలా ఉండాలి, భక్తిగా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలని అంటారు. కానీ ఇప్పుడు నేనే ఉదాహరణకు మీతో మీరు ఇలా ఉపవాసం ఉండాలి, వారానికి ఒక పూట, రోజుకు ఒక గంటైనా ప్రార్థన చేయాలి, మీరు రోజు ఒక 2 అధ్యాయాలైన వాక్యం చదవాలని చెప్పి నేను చేయకుండా ఉన్నాను అనుకోండి, అది మంచి పద్ధతేనా చెప్పండి? నేను చేయకుండా మీకు చెప్తే అది సరైందా కాదా? సరైంది కాదు. పరిసయ్యులు చాలా విషయాలు చెప్తున్నారంట, కానీ వాళ్ళు ఈ విశ్వాసం మీద చాలా బరువైన కాడి పెడుతున్నారంట. మోయ శక్యము కానీ భారమైన బరువులు పెడుతున్నారంట. కానీ ఇదిగో మీరు ఇలా జీవించాలి, ఇలా చేయాలి, ఇదిగో ఇలా దశంభాగం తీయాలి, కృతజ్ఞతాత్మలు తీయాలి, మీరు మీ పాపముల నిమిత్తం గొర్రెలు తీసుకురావాలి, మేకలు తీసుకురావాలి, ఇదిగో పావురాలు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ వీరు మాత్రం అలా జీవించట్లేదు. పరిసయ్యులు చెప్తారు, ఇదిగో మీరెవరి మీద ద్వేషం ఉంచుకోకూడదు, మీరెవరి మీద కుళ్ళు ఉంచుకోకూడదు, మీరెవరి మీద కోపం ఉంచుకోకూడదు అని చెప్తారు. కానీ వీళ్ళు హృదయం అంతా కోపమే పెట్టుకొని ఉంటారు. అందుకే యేసే అంటున్నారు, వారు చెప్పేయండి, వినండి, అనుసరించండి, కానీ వారి క్రియలు చొప్పున చేయకండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఇక్కడ ఈ అధ్యాయం అంతా పరిసయ్యులు శాస్త్రుల గురించే చెప్తాడు. ఎలాగంటే మీరు ఇంకా 13వ వచనం చదవండి. 23:13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 15వ వచనం కూడా చదవండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇంకింత 23వ వచనం కూడా చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోను పునాది మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, 10వ వంతు అంటే దశభాగం చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. ఏమేమి విడిచిపెట్టారంట వీళ్ళు? అమ్మా, ఏమేమి విడిచిపెట్టారు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వీళ్ళు 10వ వంతు అంటే అన్నింటిలో 10వ వంతు ఇస్తున్నారు. ఎందులో ఇస్తున్నారంట? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో. అంటే చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు అంతా ఇస్తున్నారంట. కానీ న్యాయము, కనికరము, విశ్వాసం ఏం చేశారంట? న్యాయమును విడిచిపెట్టారంటే దాని అర్థం ఏంటి? అన్యాయం చేస్తున్నారనే కదా. పరిసయ్యులు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఆ దినాల్లో దేవుని మందిరంలో కొంతమంది వారి పాపముల నిమిత్తం బలి అర్పించడానికి గొర్రెలు తీసుకొచ్చేవారు. కొంతమంది ఏం చేసేవారంటే, ఎంత దూరం నుంచి ఎందుకులే గొర్రెలు తీసుకొని వెళ్దాం, అక్కడ వ్యాపారస్తులు ఉంటారు కదా, అక్కడే ఒక గొర్రెను తీసుకొని వచ్చి అక్కడ కొన్ని బలర్పిద్దాంలే అనేవాళ్ళు. వచ్చేసరికి వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? కుంటిదో, గుడ్డిదో, ఏమంటే బక్క చిక్కిందో పెట్టి, అంత మాత్రమే కాకుండా
ఒక 5,000 రేట్ అనుకోండి ఒక గొర్రె, పెద్ద గొర్రె, వాళ్ళు 15,000 అమ్మేవాళ్ళంట. ఎందుకంటే ఇంటికి ఇంకా ఎక్కడ కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదు, వచ్చారు కాబట్టి సచ్చినట్లు కొంటారని ఇలా అన్యాయం చేసేవారంట. అందుకే యేసుప్రభు ఏం చేశారు తెలుసా? రోకలమ్మ వారిని ఏం చేశారు? వాళ్ళ బల్లలు, వాళ్ళ పీఠాలన్నీ యేసుప్రభు దేవాలయంలో పడగొట్టారు. తాళ్ళతో కొరడాలు చేసి అందరినీ కొట్టి గెలిగినట్లుగా చూస్తుంది. ఎందుకంటే దేవుని మందిరంలో ఒక దుర్వ్యాపారం జరుగుతుంది. ఆయన చేసింది 6 దినముల్లోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 6 దినముల్లోనే యేసు ప్రభు ఆ పని చేశాడు. ఇంకా కిందికి చూశారండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. కింద 17వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ. ఇది పరిసయ్యుల స్వభావం. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని సంగమా. పరిసయ్యుల స్వభావం ఏంటంటే పైకి సున్నమే, పైకి వేషధారణ, పైకి నీతిమంతులుగా అగుపడతారు, పైకి చాలా భక్తి పరులుగా కనబడతారు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్నట్లుగా విషముతో నిండి ఉంటారు, కుళ్ళుతో నిండి ఉంటారు. పైకి ఏదో మాట్లాడతారు కానీ లోపల విషం ఉంటుంది. అది ఆరోగ్యం కాదు మనకు. హల్లెలూయా. నువ్వు ఎంత ఫ్రీగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత ఓపెన్గా ఉంటే నువ్వు అన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావంటే ఇది సత్యం. ఆరోగ్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. మీరు చూడండి, పగ కలిగే వారు ఒక వ్యక్తిని ఎలాగో నాశనం చేద్దామా అనే లోపల ప్రణాళికలు కలిగిన వారు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా మనం చూడాలి. పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే లోపల వేషధారణ. పరిసయ్యులు చాలా విధాలుగా చేసేవాళ్ళండి. పైన పీటల మీద అంటే పులిపీటి మీద కూర్చున్నప్పుడు తెల్లటి వస్త్రములు ఏమండి మనుషులకు అగుపడాలనేసి చాలా ఎంతో భక్తి ఉన్నట్లుగా కనపరిచేవారు పరిసయ్యులు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళంత ఘోరమైన హృదయం కలిగిన వారు ఇంకొకరు లేరు. అంత చెడు స్వభావం కలిగిన వారు పరిసయ్యులు. యేసయ్య ఏమంటున్నాడు? వాళ్ళు 27వ వచనం, అవి వెలుపల సమాధులు శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారంతో అక్రమంతో నిండి ఉన్నారు. వెళ్ళే ముందు యేసు ప్రభు కడిగి పడేశాడండి పరిసయ్యుల్ని. ఎంత భయంకరంగా వాళ్ళ సిగ్గు శరం ఉన్నోళ్ళు అయితే మారు మనసు పొందాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళనే మాటలకు నొచ్చుకొని వీడిని ఎలా చంపుదామా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు దొరుకుతాడా అనేసి కాపు కాస్తున్నారు 6 దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. 20 ఇక్కడ ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక మాట మీకు చదివియాలి, లేకపోతే మీకు అర్థం కాదు. 32వ వచనం చదవండి. పరిసయ్యుల గురించి చెప్తున్నాడండి. మీరును సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ. యేసు ప్రభు నోటి నుంచి మొట్టమొదటిగా వచ్చిన మాట. మీరు నిద్రపోవడానికి వచ్చారు చర్చికి? ఏమండి? యేసు ప్రభు మొట్టమొదటి అంటున్న మాట ఏమంటున్నాడంటే ఆయన, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ. ఇప్పుడు మీరు చెప్పండి, నరక శిక్ష ఏ సంతానమునకు సిద్ధపడి ఉంది? సర్పము అంటే ఎవరు? సాతాను. అవ్వను మోసపరిచింది ఎవరు? సర్పం. ఎవరు?
అవ్వను మోసపరిచింది సర్పము అయితే సర్పములో దూరింది ఎవరు? సాతాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ వ్యక్తులైతే సాతాను క్రియలను ధరించుకొని, సాతాను యొక్క స్వభావమును ధరించుకొని, లేదా పరిసయ్యుల యొక్క స్వభావమును ధరించుకొని, సర్పము యొక్క క్రియలను ధరించుకొని ఉంటారో వారికే నరకము సిద్ధపరచబడి ఉంది. మొట్టమొదటి చాలా ఫైనల్ గా అనేక విషయాలు దేవుడు చెప్పాడు పరిసయ్యులతో, శాస్త్రులతో. 3.5 సంవత్సరాలు చెప్పా. ఎక్కడికి వెళ్ళినా పరిసయ్యులు ఉండేవారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా శాస్త్రులు ఉండేవారు. యేసు ప్రభు ఎక్కడ వెళ్ళి బోధించినా అక్కడ పరిసయ్యులు అడ్డుకునేవారు. యేసు ప్రభు ఎక్కడ అద్భుతం చేసినా, ఇదిగో విశ్రాంతి దినం ఎందుకు అద్భుతం చేశావు ఎదుర్కొనేవారు. ఏదో ఒక రూపంలో ఎలాగైనా యేసు ప్రభుని అడ్డుకోవాలని చూసేవారు. అయితే ఉండి యేసు ప్రభు ఇంకొక వారములో నేను సెలవు నెక్కుతానని ఆ వారము రోజుల ముందు చాలా ఓపెన్ గా గట్టిగా పరిచయంతో మాట్లాడుతున్న నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఇదిగో ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో యేసు ప్రభు చాలా ఓపెన్ గా మాట్లాడాడు. చాలా మంది మనం అనుకుంటాం యేసు ప్రభు నమ్మితే ఎందుకంటే వారిని అలా చంపుతారు అని అంటే, వారిలో ఉన్నటువంటి సర్పపు స్వభావము యేసు క్రీస్తు దాసును చంపే విధంగా చేస్తుంది. పరిసయ్యుల స్వభావము యేసు క్రీస్తు దాసుని చంపే విధంగా చేస్తుంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి చంపబడిన రక్తము వీరి మీద మోపబడుతుంది. మీకు విషయం చెప్పనా? ప్రకటన గ్రంథం కనుక మీరు చూస్తే 5వ అధ్యాయమైనా ఒకసారి అక్కడికి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అందరు తీయండి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం మత్తయి సువార్తలోనికి 24వ అధ్యాయం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే సంగమా 9వ వచనం చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన దేని నిమిత్తం అనండి? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తినేవారు అందరూ చదవాలి. నోరు తెరిచి 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండుమని కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తకు వరకు ఇంకా కొంతకాలం విశ్రమించుకోవాలని మీతో. ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ప్రారంభం నుండి ఇప్పటి వరకు చంపబడిన వారి యొక్క రక్తము పరలోకములో బలిపీఠం కింద నుంచి మొరపెడుతుంది. నాదా మా రక్తము నిమిత్తం భూనివాసులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావని రక్తం మొరపెడుతుందంట. ప్రభు అంటున్నాడంట, తీర్పు తీరుస్తా. మీ వలే మీ సహోదరులలో, మీ సహదాసుల్లో ఇంకా కొంతమంది ఇలాగే వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తం చంపబడవలసిన వారి లెక్క కొంతమంది అది పూర్తి కావాలి. అప్పుడు నేను ఈ లోకానికి తీర్పు తీరుస్తా అన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు వచ్చే కాలము అలాగే ఉండబోతుంది. ఎందుకు అనంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. నేను ఒకటి బలముగా నమ్ముతా. ఏంటయ్యా అనంటే,
యేసు క్రీస్తు ప్రభు నిమిత్తము ఒక వ్యక్తి ఆయన వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము చంపబడుట అనేది గొప్ప అదృష్టం అంట. అది అందరికీ రాదు, అదందరికీ రాదు. ఎందుకు అనంటే ఈనాడున హతసాక్షులైన వారు 1000 ఏళ్ల పాలనలో వారు లెగుస్తారు, కానీ మిగిలిన వారు ఉండరు ఆ పాలనలో. దేవునికి స్తోత్రం. మీరు ఎలాగో చెప్పగలరంటే ప్రకటన గ్రంథం చూడండి 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇది చాలా అదృష్టం అండి. క్రీస్తు నిమిత్తం చంపబడడం అనేది చాలా అదృష్టం. అది అందరికీ రాదు, దేవుడు అందరికీ ఇవ్వడు, కొంతమందికి ఉంటుంది. అది 4వ వచనం చదువుతారండి. ఇది పరలోకంలో జరిగే సంఘటన, అతి త్వరలో జరగబోతుంది. అంతటా సింహాసనములను చూచి తిని దాని ముద్ర వేయించు కొనని వారిని. యేసు, ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికింపబడిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిన. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు. 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతువులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. కిందకి చదవండి. అధికారం లేదు, వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే ఈ 2 రాకడలు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తారయ్యా అంటే 7 ఏళ్ల పరిపాలన తర్వాత సాతానుని ఒక చెరలో బంధిస్తారు, ఒక గుహంలో. ఎక్కడుంది అంటే 20వ అధ్యాయం చూడండి. అక్కడ 20వ అధ్యాయం మొదటి వచనం, అగాధము యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును. ఆది సర్పం అంటే ఎవరు? లూసిఫర్. ఎవరండి? అవ్వను సర్పములో దూరి సర్పము ద్వారా మాట్లాడుతూ ఆ అవ్వను మోసపరిచిన ఆది సర్పం ఏదైతే ఉందనగా అపవాది సాతానుడు లూసిఫర్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఏం చేస్తాడంట అనగా ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గత సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దాన్ని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంతకాలం విడిచిపెట్టబడవలెను ఆత్మీయ యుద్ధము కొరకు. హల్లెలూయా. మీరు అర్థమైందండి ఎందుకు ఇక్కడికి మనం వెళ్ళిపోయాము అని అంటే? ఇక్కడ ఉంది చూడండి, యేసు క్రీస్తు చాలా బలముగా చెబుతున్నాడు పరిసయ్యులతోటి. ఏమనంటే, సర్ప సంతానమా, నరక శిక్ష నుండి మిమ్మల్ని ఎవరు తప్పించెదరు. ఇంకా కిందేమో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య చంపబడిన బరకియా కుమారుడైన జకరియా రక్తము, భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మాటను బట్టి మీకు ఒక ప్రశ్న. యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం అనగా వాక్యము నిమిత్తము, ఆయనను గూర్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదం లేదా చంపబడిన వారు ధన్యులా, లేకపోతే వారిని ఎలా మనం చూస్తాం చెప్పండి? వారు నిజంగా ధన్యులేనా? ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు అందరికంటే చంపబడిన వారి ధన్యులు. హల్లెలూయా.
వారికి పరలోకములో 1000 సంవత్సరములు చాలా ప్రత్యేకత ఉంది. చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఎవరైనా, ఒకవేళ నేనైనా యేసుక్రీస్తు నిమిత్తం చంపబడ్డాను, మనం బాధపడిన అవసరం లే. మనం చూడవలసింది పరలోకములో మనం పొందుకునే బహుమానాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిందకి మీరు చూసినట్లయితే 37 వచనం చదవండి. మత్తయి సువార్తలోకి వచ్చేయండి, 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు? ఈ మాటలు ఎప్పుడు చెబుతున్నాడు? మీరు డైవర్ట్ అయ్యారా? ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు? ఎక్కడ నుండి చెప్తున్నాడు? దేవాలయం దగ్గర. ఇంకా మరి ఒక 4 రోజులకు యేసు ప్రభు ఏమవుతాడు? సిలువలో పడతాడు. అనగా ముందు చెప్తున్నాడు ఏమనంటే, ఆ దేవాలయం దగ్గర, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగుననే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని కానీ మీరు వదలకపోతున్నంటే ఒప్పుకోలేదు మీరు అంటూ చెప్తాడు. కిందికి రండి. ఇరవై 24వ అధ్యాయం మొదటి వచ్చిన యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? చూడండి, దేవాలయంలో చాలా బోధ చేశాడు. పరిసయ్యులు శాస్త్రులకి ఎంత అంటే ఇంకా అక్కడ కొట్టి చంపుదామా అన్నంత కసి వచ్చింది పరిసయ్యులకు శాస్త్రం. ఎందుకంటే మీరు సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు, అయ్యో వేషధారులారా అంటున్నాడు, అయ్యో సర్ప సంతానం అంటున్నాడు, ఎన్నో విధాలుగా అంటున్నాడు. కానీ 24వ అధ్యాయం వచ్చేసరికి ఆయన యెరూషలేములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా 3వ వచనం చదవండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడ చెప్పాడండి యేసు ప్రభు. ఆ యెరూషలేములో నుండి 12 మంది శిష్యులను తీసుకొని, బహుశా 11 మంది ఉండొచ్చు, ఎందుకంటే యూదా లేదుగా. యేసు ప్రభు అడ్రస్ చెప్పింది ఎవరు? ఇస్కరియోతు యూదానే. ఎవరంటే యేసు ప్రభు అడ్రస్ పరిసయ్యులకు చెప్పింది. మీరు ఒక విషయం జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ బయట వ్యక్తులు దాడి చేయాలి అనన్నా, బయట వ్యక్తులు వారి రహస్యాలు తెలుసుకోవాలన్నా, సంఘములో ఉన్నటువంటి వ్యక్తి కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సన్నిహితులు కానీ చెప్పితే తప్పితే ఎవరికి తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి పరిసయ్యులు యేసు ప్రభుని దేవాలయంలో చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? స్పందించాలి. ఎక్కడ చూస్తున్నారు? యేసు ప్రభుని పరిసయ్యులు వీధుల్లో చూస్తున్నారు, అద్భుతాలు చేస్తుంటే. సమాజ మందిరములలో చూస్తున్నారు, అద్భుతములు చేస్తుంటే. ఆయా పట్టణములలో చూస్తున్నారు, దయ్యములు వెళ్ళగొడుతుంటే. కానీ యేసు ప్రభు రహస్య స్థలం పరిసయ్యులకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. తెలియదు పరిసయ్యులకు, శిష్యులకు తప్పితే. కానీ యేసు ప్రభు రహస్య స్థలము లేదా ప్రార్థనా స్థలము, తండ్రితో ఏకాంతంగా గడిపే స్థలము పరిసయ్యులకు ఎవరు చెప్పారు? అమ్మా, ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఒకడైన ఇస్కరియోతు యూదా. మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఒక సమస్య క్రియేట్ అవుతుందంటే ఖచ్చితంగా యూదా స్వభావం లాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటేనే అది సాధ్యపడుతుంది. కానీ యేసు ప్రభుతో ఏక మనసు కలిగి ఉన్నట్లుగా 11 మంది ఉన్నట్లుగా ఉంటే కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ ఏమండి ఎటువంటి తారతమ్యాలు ఉండవు. దేవుని స్తోత్రం. ఎటువంటి భేదాలు ఉండవు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? ఆయన వాళ్ళని కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఏకాంతముగా తీసుకొని వెళ్ళి ఆయన దేవుని రాకడను గురించి, ఆయన యుగ సమాప్తిని గురించి చెప్తున్నాడు. 4వ వచనం చూడండి. యేసు వారితో ఇట్లనెను,
మోసపరచకుండా చూసుకున్నది. ఆ, అనేకులు నా పేరిట వచ్చి ఆ. నేనే క్రీస్తునని చెప్పి ఆ. పలువురిని మోసము పట్టారు. ఆ. ఆరో వచనం చూడండి. మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసి ఇవి జరగవలసి ఉన్నది కానీ అందం వెంటనే రాదు. 7, 8 వచనాలు కూడా. ఆ, రాజ్యములు లేచును, ఆ, అక్కడక్కడ కరువులు, ఆ, భూకంపములు కలుగును, ఆ. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆ. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి ఆ. చంపెదరు. చూడండి ఇక్కడ, మీరు నా నామము నిమిత్తం సకల జన్మల చేత ద్వేషం. మీరు అంటారు రాష్ట్ర గారు మేము మరి చర్చికి వెళ్తుంటే అనవసరంగా మా ఊరోళ్ళు మమ్మల్ని నిందిస్తున్నారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఇలా జరుగుద్దయ్యా అని. ఈరోజు కొత్తగా ఏం కాదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువుని కనుక మనం నమ్ముకోకుండా విశ్వసించకుండా లోకంలో ఉన్నామనుకోండి, ఎవడైనా ఒకడు వచ్చేసి మనల్ని ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? మనం ఊరుకుంటామా చెప్పండి? వాడు చచ్చేదా కొడతాం. అసలు ఊరుకుంటాం. వాడు ఒకటంటే మనం 10 అంటాం. అవునా కదా చెప్పండి? ఎందుకు అలా మౌనంగా ఉండాలి అంటే ప్రభువు చెప్పాడు, అయ్యా నా నామము నిమిత్తము ఈ లోకంలో మీకు కొంత ద్వేషము, అసూయ, మీరు అసూయ అంటే అనేకులు మిమ్మల్ని దేశిస్తారు, దూషిస్తారు, వెలివేస్తారు, కొడతారు, తరుముతారు. ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ విషయాలు ప్రభు చెప్పాడు. ఇవన్నీ విషయాలు ప్రభు చెప్పాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అనేకులు అభ్యంతరపడి 15వ వచనం చూడండి. 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మీరు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఒకసారి చూడండి. ఇవన్నీ చెప్పాడు. శాంతి ఒకసారి బయటికి. ఇవన్నీ చెప్పాడు. ఇక కింద చూడండి, ఇక్కడ ఏముందంటే 20వ వచనం చదవండి. 19వ వచనం. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహా శ్రమ కలుగును. మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడు. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇవి ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల ఏ శరీరము తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ. అక్కడ పైన ఒకటి ఉంది చూడ, 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలు, 90 దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక ప్రదేశంలో వారు కలుస్తారు. ఉదాహరణకి ఎలాగంటే మీకు అర్థం కావాలంటే, మొన్న ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగింది కదా. యుద్ధము జరిగినప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రతి దేశం నుండి ఒక ప్రధాని ఉంటాడు. వాళ్ళు ఉక్రెయిన్కి ఓటేస్తారా, లేకపోతే రష్యాకి ఓట్లు వేస్తారా, లేకపోతే దీనికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే దానికి సపోర్ట్ చేస్తారా అనేది ఆ ఐక్యరాజ్య సమితిలో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఎవరు ఎక్కువ దానికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఒక మందిరం కట్టబోబడుతుంది యెరూషలేములో. ఆ మందిరం కట్టబడిన తర్వాత ఒక వ్యక్తి హేయమైన వస్తువు నిలబెడతాడంటే అప్పుడే దేవుని రాకడకు సూచన. అప్పుడే భయంకరమైనటువంటి శ్రమలు ప్రారంభం అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇవన్నీ జరగవలసి ఉన్నవని యేసు ప్రభు శిలువ వేయబడక ముందు 4 రోజుల క్రితం ఒలీవ కొండ మీద సుమారు 3 రోజులు అనుకుంటా యేసు ప్రభు ఈ విషయాలని శిష్యులకు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? 29వ వచనం చదవండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఇవన్నీ
అంత్య దినములు యేసు ప్రభు రాకడలో జరిగే విషయాలు. ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఆయన రాకడకు సూచనలు యేసు ప్రభు చెప్తున్నారు. 37 వచనం చదవండి. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు వెళ్ళుకొచ్చుచుండు జలప్రళయము వచ్చి జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అనగా వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగుకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉండును, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున నీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్న వేయనని మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే వీరుడు సిద్ధముగా ఉండు. ఇక్కడ ఒక మాట ప్రభు అన్నాడు. ఏమన్నాడంటే అక్కడ 40 వచనం, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోవలను, ఒకడు ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోవలను, ఒకటి విడిచిపెట్టబడును. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పారు అంటే, ఉదాహరణకి విడిచిపెట్టబడే వాళ్ళు ఎవరంటే మారు మనసు లేని వారు. ఎవరండి? కొనిపోబడే వారు ఎవరంటే దేవుని రాకడ కొరకు సిద్ధపరిచిన వారు. ఇంకొక అంటే లూకాసు వార్తలో ఇలా రాయబడింది, ఇద్దరు ఒక మంచము మీద పడుకుందురు, ఒకరు విడిచిపెట్టబడదురు, ఒకరేమో ఎత్తబడుదురు అని ప్రభు అన్నారు. మీరు చెప్పండి, ఇక్కడేమో తిరగలు విసురుతూ ఉందా? తిరగలు ఎప్పుడు విసురుతారండి? పగులు, ఉదయాన్నే. ఇప్పుడు ఉదయాన్నే మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే తిరగలు విసరటం అంటే, నిన్నటి దినాన మినువులు ఏమంటే బియ్యం నానేసి అట్లు వేయాలంటే ఎండాకాలం ఏం చేసేవారంటే పొద్దున్నే 6 గంటలకు రుబ్బేవారు. అవునా కాదు? ఉదయాన్నే 6 గంటలకు రుబ్బి వాటిని అట్లు వేసి 6:30 కల్లా తిని 7 కల్లా ఛానల్లో ఉండేవారు. ఎండాకాలం కాబట్టి వారు పనులు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ తిరగలు విసురుతూ ఉండేవారు పొద్దున్నే 6 గంటలకు. పొలంలో పని చేసేవారు ఎన్ని గంటలకు పొలంలో పని చేస్తారండి? సుమారు 10, 11, 12 చేస్తూనే ఉంటారు. మరి అక్కడేమో ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు అని అంటారు. మంచం మీద ఎప్పుడు పడుకుంటారు? రాత్రి కాలం. అవునా కాదు? ఇదన్నీ మరి దేవుడు రాకడ వచ్చినప్పుడు ఇంతమంది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనకు టైం ఎంత అవుతుంది మీరు చెప్పండి? 11:26 పగలు. అమెరికాలో టైం ఎంత అయితే చెప్పండి? రాత్రి 11:05. అవునా కాదు? దుబాయ్లో ఎంత అయితే చెప్పండి టైము? ఉదయము ఇప్పుడు 9 ఏమో అయింది వాళ్ళకి. మనకు వాళ్ళకు 2:30 గంటలు. మనం 2:30 గంటలు ముందు ఉంటాం, వాళ్ళు 2:30 గంటలు వెళ్తాం. అమెరికాకు మనకి ఒక 9 గంటలు 11 గంటలు తేడా. అంటే యేసు ప్రభు ఒకవేళ ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మధ్యాహ్నం పొలంలో పనిచేసే టైం మంది. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తూ ఉంటారు అమ్మా? పడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇది కదా, దుబాయ్లో 2 గంటలు 3 గంటలు సుమారు 2:30 గంటలు తక్కువ. చైనా అయితే మనకి చైనాకు 2 గంటలు 4 గంటలు. అంటే మనకి ఇక్కడ 11 అయితే వాళ్ళకి 6, 7. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తిరగలి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభువు ఈ మాటలు చెప్పాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటల్లో ఏది తప్పిపోదు దేవుని సంగమా. ఈ మాటలన్నీ దేవుని రాకను గూర్చిన మాటలన్నీ ఆయన ఒలీవ కొండ మీదకి తీసుకెళ్లి శిష్యులకి చక్కగా చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి వచ్చినట్లయితే 25వ అధ్యాయం చూడండి. ఇక్కడ 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 10 మంది బుద్ధి లేని కన్యకలు అని యేసు ప్రభు ఇక్కడ 25వ అధ్యాయంలో చెప్తాడు. ఈ మాటలు కూడా శిష్యులకు ఒలీవ కొండ మీద ఒంటరిగా తీసుకొని వెళ్ళి చెప్పాడు. ఆ ఉపమానం అదైపోయిన తర్వాత ఇంకేం చెప్పాడంటే, ఇదిగో నేను
జైల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడరాలేదు, పరదేశంలో ఉన్నప్పుడు మీరు పలకరించారా, వస్త్రహీనుడు అయినప్పుడు నాకు వస్త్రములు ఇవ్వలే, ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు అని చెప్తాడు. ఎవరితోటి? ఎడమ వైపున ఉన్నటువంటి మేకలు అనేటటువంటి వార్త, కుడి వైపున ఉన్న గొర్రెలనే వార్త. యేసు ప్రభు ఏం చెప్తారంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారయ్యా, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను జైల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారయ్యా, నేను వస్త్రహీనుడు అయినప్పుడు నాకు వస్త్రములు ఇచ్చారయ్యా అంటే వీళ్ళు అంటారు, కుడి వైపున ఉన్న దేవుని బిడ్డలు, ఇవన్నీ మీకు ఎప్పుడు చేశామయ్యా, ఎప్పుడు చేశామంటే ప్రభు అంటాడు, ఆ మాట మీరు చదవండి, మీరు చదివితే బాగుంటుంది. 10వ వచనం, 25వ అధ్యాయం 39-40 వచనాలు చదవండి. ఆయన అడిగాను, అందుకు చూశారండి. హల్లెలూయా. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి అనగా, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి చెప్పకనే ప్రభు చెప్పాడండి. చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, 2 దారులు అన్నట్లుగా, ఒకటి పరలోకం, మరొకటి నరకం. అలాగనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎన్ని కులాల వారున్నా, ఎన్ని మతాల వారున్నా, ఎన్ని జాతుల వారున్నా, ఎన్ని రంగులు తారతమ్యాలు కలిగిన వారున్నా, యేసు ప్రభు తాను చూసే కోణం, తాను చూసే దృష్టి 2. ఏంటంటే, ఒకరు ఆశీర్వదించబడిన వారు, ఒకరు శపించబడిన వారు. 2. శపింపబడిన వారితో ఏమన్నాడు? 42వ వచనం, నేను ఆకలి కొంటిని కానీ మీరు నాకు భోజనము, దప్పి కొంటిని కానీ మీరు నాకు దాహం, పరదేశంలో ఇంటిని కానీ మీరు నన్ను, దిగంబరిన ఇంటిని కానీ మీరు నాకు బట్టలు, రోగినై చెరసాలలో ఉంటిని కానీ నన్ను చూడరాలేదు. అందుకు వారు అంటారు, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పి కొని ఉండుటైనను, పరదేశీ ఉండుటైనను, దిగంబరి ఉండుటైనను, రోగి ఉండుటైనను, జైల్లో ఉండుటైనను చూసి నీకు ఉపచారము చేయకపోతామని ఆయన అడిగాను. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 46వ వచనం అందరు కలిసి చదవండి అమ్మా. అర్థమైంది కదండి, ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు 26వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎక్కడ చెప్పాడు ఈ మాటలన్నీ? ఒలీవ కొండ మీద చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఒలీవ కొండ దిగి బేతనీయకి వెళ్తాడండి. అప్పుడు దిగి మళ్ళా ఎక్కడికి వెళ్తాడు? 6వ వచనం చదవండి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు గుడ్డి తీసుకొని ఆయన ఎదుగు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిన శిష్యులు అది చూచి నష్టం ఎందుకని చాలా విషయాలు చెప్తారు. అయితే యేసు ప్రభు చివరిగా వారితో అన్న మాట ఒకసారి చదువుదాం. కిందికి రండి. 14వ వచనం చదవండి అండి ముందు. వెళ్ళి ఇప్పుడు 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా అంటే మీరు చూడండి, అప్పటికి యూదా యేసు ప్రభుతో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. యేసు ప్రభు ఎంత మంచోడు అంటండి. ఇక ఎన్ని విషయాలు చెప్పాడండి. సర్వసంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటున్నాను ఎన్ని విషయాలు చెప్పాడు యేసు ప్రభు. అవన్నీ విన్నాడు కానీ తన మదిలో పుట్టిన ఆలోచనను మాత్రం జయించుకోలేకపోయాడు. ఆయన అప్పగించాడు. అయితే యేసు ప్రభు శిష్యులతో చివరిసారి కలిసి భోజనం చేసినప్పుడు ఏమన్నాడు? 17వ వచనం. శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు
అందుకైన మీరు పట్టణమందున్న 20వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఇదే ఆఖరి భోజనం అంటే యేసు ప్రభువుది, చివరి భోజనం. ఆ తర్వాత యేసు ప్రభు ఆ రాత్రి ఒక మాట అంటాడు. ఏమనంటే 31వ వచనం, 31వ వచనం చూడండి. యేసు వారిని చూచి, ఆ ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరని ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మధ్యలో గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. చూసారండి, ఆఖరి భోజనం చేసి మరలా ఒలీవ కొండకు వెళ్తూ ఒక పాట పాడుతున్నారు. ఒలీవ కొండకు వెళ్తూ ఒక పాట పాడుతూ, పాట అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఈ మాట అంటాడు, ఇదిగో గొర్రెల కాపరిని కొట్టు. ఎవరు ఆ గొర్రెల కాపరి? యేసు ప్రభు, ప్రధాన కాపరి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని కిరీటము అందుకుంటారు. హల్లెలూయా. ఇంత సత్యము తెలిసింది దేవుని సంగమా. 6 రోజుల ముందు ఆయన చనిపోవడానికి ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ వారం అంతా చెప్పాడు. ఇక రేపు నేను అప్పగింపబడతానన్న రాత్రి కూడా ఒలీవ కొండలో యేసు ప్రభు ఇదిగో ఈ రాత్రి గొర్రెల కాపరిని పడతానని కూడా ఆయన అంటాడు. ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపబడినట్లు మెలగోగలిగి ప్రార్థన చేయండి అయ్యా అంటాడు. ఆ రాత్రి ఇక 1 గంటకి ముందు అప్పగింపబడతాడన్నప్పుడు కూడా ప్రార్థన చేయమన్నాడు. అని ఇక నిద్రపోండి అన్నాడు. ఈ లోపుగా ఎవరండి? బంటులు వచ్చేసారు, సైనికులు వచ్చేసారు, ఆయన్ని పట్టుకున్నారు, వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసు ప్రభు సేవలో సిలువ వేయబడటానికి ముందు ఉన్నటువంటి 6 దినములు ఉన్నాయి చూడండి. అవి చాలా ప్రాముఖ్యం, చాలా విలువైన మాటలు యేసు ప్రభు చెప్పాడు. దేవుని రాకడను గురించి చెప్పాడు. ఎక్కువగా ఆయన ఈ 6 రోజుల్లో ఈ లోకం అంతం ఎలా కలగబోతుందో చెప్పాడు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తాడో చెప్పాడు, పాపులు ఎక్కడికి వెళ్తారో చెప్పాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క అంత్య దినాల్లో, మన చివరి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ హేయమైన వస్తువు దేవాలయంలో నిలవబెట్టబడాలో, ఉత్సవాలో, దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని అర్థం దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది అని అర్థం. ఇకనైనా నువ్వు మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావేమో, జాగ్రత్త. బాప్తిస్మం తీసుకోవడానికి రీజన్ ఏంటయ్యా అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడు, నా పాపాల నిమిత్తము ప్రాణం పెట్టి రక్తం కార్చిన నా సొంత రక్షకుడని విశ్వసించడమే, అంతేకాని దీని ద్వారా ఇంకేదో ప్రకటించాలని కాదు. బాప్తిస్మం అనేది నీ వ్యక్తిగతం. హల్లెలూయా. నీవు విశ్వసించిన దానికి ఇది ఒక సూచన. ఆమేన్. సో ప్రభు ఈ కొద్ది మాటలు మన వ్యక్తిలో జీవించునుగాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం అందరం.